అందరికీ నమస్కారం. వేద మంత్రాల ద్వారా మనం ఏ విధంగా విశ్రాంతి తీసుకోవాలో ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. ఇది కూడా వేద మంత్రాల ద్వారా మరొక వీడియో. అది ముందు వీడియో పురుష సూక్తంతో మనం విశ్రాంతి తీసుకున్నాం. ఈ వీడియో స్త్రీ సూక్తంతో మనం విశ్రాంతి తీసుకుంటాం. అది చక్కగా అందరూ శవాసనం వేసుకోండి. శవాసనం కాళ్ళ మధ్య కొద్ది దూరం పెట్టి చేతులు కూడా బాడీ టచ్ అవ్వకుండా చేతులు రెండు ఆకాశం వైపు చూపించండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కొద్దిసేపు శ్వాసని బాగా తీసుకోవడం వదలడం చేస్తుండండి. శ్వాసను గమనిస్తూనండి. ఆ విధంగా గమనిస్తూ నేను చెప్పిన ఈ వేద మంత్రాలను ఆలకిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. హరి ఓం గణనాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతివిశ్రీదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిద్ర్యవతు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం. శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్ట ముదారాం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః. ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మనినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మి నాశయామ్యహం అభూతిమసమృద్ధిం ససర్వా నిర్నుద మే గృహాత్. గంధద్వారాంధురాదర్శాన్ నిత్యపుష్టాన్ కరీషిణీం. ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి. పశూనాగం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. కర్ధమేన ప్రజా భూతా మయి సంభవ కర్ధమాం. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం
आर्द्रां यः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहां ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयं पुरुषानहम् यस्सुचिप्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहं श्रियः पञ्चदशच्चञ्च श्रीकामः सततं जपेत् आनन्दकर्धमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयस्ते त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवताः पद्मासने पद्मऊरो पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षि येन सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे जुषतां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यस्वाजा विगोरतं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेयसोमं पिबतु रुद्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा वर्षन्तु ते विभावरिदिवो अभ्यस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्व या सा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षि गम्भीरावर्तनाभीस्तनभरनमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीदिव्यै गजेन्द्रै मणिगणखचितैः स्थापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपासमभीतिमुद्राङ्करैः वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम् अविद्र्यवतु ॐ शान्ति शान्ति शान्तिः अकालमृत्युहरणं सर्वव्याधिविनाशनं सूर्यपादोदकं दीर्घं जठरे धारयाम्यहम् आदित्यान्ने नमस्कारान् कुर्वन्ति दिने दिने आयुप्रज्ञाबलं वीर्यं तेजस्तेषां सजायते ॐ आदित्याय नमः ॐ शान्तिः 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 అందరూ ఒకసారి సంకల్పం చేసుకోండి. రోజు ఈ యొక్క యోగ సాధన ద్వారా ఆ విశ్వశక్తిని నాలో పూర్తిగా గ్రహిస్తూ తద్వారా ఆ ప్రాణశక్తి ద్వారా నాలో శారీరక మానసిక రుగ్మతులన్నీ పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యము శారీరకంగా మానసికంగా మరి ఆనందం పొందుతున్నట్లు ఒకసారి సంకల్పం చేసుకుందాం.
రెండు పాదాలు దగ్గర పెట్టి తల 2 సార్లు మూవ్ చేయండి. కుడివైపు ఎడమవైపు. ఎడం చేయి వెనక్కి చాచుకొని మెల్లగా శరీరాన్ని ఎడమవైపు తిప్పండి. ఒకసారి శారీరక స్థితిని, మానసిక స్థితిని, మీ శ్వాసను గమనించండి. మెల్లగా లేచి కూర్చోండి. శాంతి ప్రార్థన. అంజలి ముద్ర. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్. Take blessings from Mother. Rub the palms. Massage all the parts. అంజలి ముద్ర. స్లోలీ జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. చక్కగా ఈ విధంగా వేద మంత్రాల ద్వారా మనం చక్కగా విశ్రాంతి పొందొచ్చు. మీరు విశ్రాంతి పొందడం కాకుండా మిగతా మీకు తెలిసిన శ్రేయోభిలాషులు అందరికీ తెలియజేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. చక్కగా ఈ ఛానల్ని ఆదరించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.